హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇన్‌స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఈ 2 ప్రిపోజిషనల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇన్‌స్పైట్ ఆఫ్, డిస్పైట్ ఈ రెండింటి మీనింగ్ ఒకటే. అయినప్పటికీ, అలా ఉన్నప్పటికీ అనే సందర్భంలో యూజ్ చేస్తామన్నమాట. వీటి మీనింగ్ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తుంటారు. చాలామంది డిస్పైట్ ఆఫ్ అనేస్తుంటారు. సో, అది తప్పన్నమాట. దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇంజరీ హి ప్లేడ్ వెరీ వెల్ ఇన్ దట్ మ్యాచ్. ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత నౌన్‌ని ఉపయోగించాలన్నమాట. లేకపోతే బీయింగ్‌తో కూడిన ఒక ఫ్రేజ్‌ని ఉపయోగించాలి. అదెలాగో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇంజరీ హి ప్లేడ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్. వెరీ వెల్ ఇన్ దట్ మ్యాచ్. సో, అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇంజరీస్ అంటే అతనికి గాయాలు ఉన్నప్పటికీ, అలా ఉన్నప్పటికీ అతను బాగా ఆడాడు. అంటే దానివల్ల ఏమి ఇంపాక్ట్ అనేది దాని ఇంపాక్ట్ దీని మీద పడలేదు అని చెప్పేటప్పుడు ఇలా యూజ్ చేస్తామనమాట. సో, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్‌నెస్, ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్‌నెస్ హి వెంట్ టు వర్క్. వెంట్ టు వర్క్ అంటే తను యాజ్ యూజువల్‌గా తన డ్యూటీకి తను ఎళ్ళాడు అని చెప్పడానికి హి వెంట్ టు వర్క్ అంటున్నాం. అంటే ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఇల్‌నెస్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ చూడండి ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత మనం నౌన్‌ని ఉపయోగించాలి. ఇల్‌నెస్ అనేది ఏంటి? ఒక నౌన్. అంటే అనారోగ్యం అని. లేదు మనం ఇంకో రకంగా దీన్ని చెప్పాలంటే ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ అని చెప్పొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ తర్వాత వి3 కావచ్చు లేకపోతే యాడ్జెక్టివ్ కావచ్చు. మనం ఉపయోగించి చెప్పొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ అనేది యాడ్జెక్టివ్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ హి వెంట్ టు వర్క్. సో, అనారోగ్యంతో ఉన్నప్పటికిని అతను వెళ్ళాడు. సో, ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత బీయింగ్ మరియు యాడ్జెక్టివ్‌తో కూడిన ఒక ఫ్రేజ్‌ని ఉపయోగించొచ్చు. లేకపోతే నౌన్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఇల్ హి వెంట్ టు వర్క్. సో, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ వికెడ్ నేచర్ షీ వాస్ లవ్డ్ బై హర్ పేరెంట్స్. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ వికెడ్ నేచర్ అంటే ఇతరులకు హాని కలిగించే మనస్తత్వం ఉన్నప్పటికీ ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రేమించారు. షీ వాస్ లవ్డ్ బై హర్ పేరెంట్స్ అంటే ప్రేమించబడింది అని పాసివ్ వాయిస్‌తో చెప్తున్నాం మనం. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ వికెడ్ నేచర్ ఆమె అలా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ప్రేమించారు అని చెప్పడానికి మనం ఇన్ స్పైట్ ఆఫ్‌ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో, మనం ఇలా కాకుండా జనరల్‌గా ఒక డిస్కషన్ చేస్తూ అలా ఉన్నప్పటికీ అనేస్తుంటాం. అలా గూడా మనం యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇన్ స్పైట్ ఆఫ్ థాట్, ఇన్ స్పైట్ ఆఫ్ థిస్ ఇలా ఉన్నప్పటికీ ఇలా గూడా యూజ్ చేయొచ్చనమాట. ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత థాట్, థిస్‌ని ఉపయోగించొచ్చు. సో, షీ వాస్ వెరీ యారగెంట్, షీ వాస్ రూడ్ టు అదర్స్ లేకపోతే టు హర్ పేరెంట్స్. ఇన్ స్పైట్ ఆఫ్ థాట్ దే లవ్డ్ హర్ ఎ లాట్. సో, అలా ఉన్నప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ థాట్ అంటే ఇంతకుముందు చెప్పుకున్న లక్షణం అనమాట. ఇన్ స్పైట్ ఆఫ్ థాట్ అలా ఉన్నప్పటికీ వాళ్ళు ప్రేమించారు. సో, జనరల్‌గా మనం చెప్పుకునేటప్పుడు ఇన్ స్పైట్ ఆఫ్ థాట్ అని చెప్పుకోవచ్చు. సో, అలా ఉన్నప్పటికీ అని జనరల్‌గా గూడా యూజ్ చేయొచ్చనమాట. మరి డిస్పైట్‌ని ఎప్పుడు ఉపయోగించాలి? అంటే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్‌ని మనం గుర్తించాలి. ఏంటంటే డిస్పైట్ తర్వాత గూడా సేమ్ మనం ఇప్పుడు యూజ్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్నిటిని యూజ్ చేయొచ్చు. కాకపోతే డిస్పైట్ ఆఫ్ అనకూడదు. డిస్పైట్ అని మాత్రమే అనాలి. ఇన్ స్పైట్‌తో మాత్రమే ఆఫ్‌ని ఉపయోగించాలి. డిస్పైట్ ఆఫ్ అనకూడదు. సో, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్స్ అన్నిటిని డిస్పైట్‌తో మనం రిప్లేస్ చేసి చూద్దాం. డిస్పైట్ హిస్ ఇంజురీస్ హి ప్లేడ్ వెరీ వెల్ ఇన్ దట్ మ్యాచ్. డిస్పైట్ హిస్ సో, డిస్పైట్ హిస్ ఇంజురీస్ లేకపోతే డిస్పైట్ ది ఇంజురీస్ అని కూడా చెప్పొచ్చు. లేకపోతే హిస్ ఇంజురీస్ లేకపోతే డిస్పైట్ హిస్ బ్యాడ్ ఫీవర్ లేకపోతే బ్యాడ్ హెల్త్ లేకపోతే డిస్పైట్ ద బ్యాడ్ వెదర్ వి డిసైడెడ్ టు గో ఔట్. ఇక్కడ చూడండి డిస్పైట్ ద బ్యాడ్ వెదర్ బాలేనప్పటికీ మేము బయటికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. దీన్ని మళ్ళీ మనం ఇన్ స్పైట్ ఆఫ్‌తో చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇన్ స్పైట్ ఆఫ్ ది బ్యాడ్ వెదర్ వి డిసైడెడ్ టు
గో అవుట్ సైడ్ అనాలి. సో ఇన్‌స్పైట్ ఆఫ్, డిస్పైట్ 2 సేమ్. కాకపోతే డిస్పైట్ ఆఫ్ అనకూడదు. ఇన్‌స్పైట్‌తో మాత్రమే మనం ఆఫ్‌ని ఉపయోగించాలి. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిస్పైట్ హిస్ ఫీవర్, డిస్పైట్ హిస్ బ్యాడ్ ఫీవర్ హి వెంట్ టు వర్క్. అతనికి జ్వరం ఉన్నప్పటికీ హి వెంట్ టు వర్క్. వెళ్ళాడు, వర్క్‌కి వెళ్ళాడు. సో ఇలా మనం డిస్పైట్‌ని ఉపయోగించొచ్చనమాట. షీ ఈస్ ఫాస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్. సో చూడండి, ఇక్కడ చూసుకుంటే షీ ఈస్ ఫాస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్, అంటే ఇన్ స్పైట్ ఆఫ్‌ని మనం తర్వాత ఫస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్‌తో స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే తర్వాత గూడా చెప్పొచ్చనమాట. షీ ఈస్ ఫాస్ట్, ఆమె వేగంగానే ఉంది అంటే ఆమె ఫాస్ట్‌గా ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్, మనం ఇంతవరకు చెప్పుకున్నట్టు ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్‌ని ఉపయోగించి ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఓవర్ వెయిట్, టెరిబుల్లీ ఓవర్ వెయిట్. సో ఇలా మనం చెప్పుకోవచ్చనమాట. లేకపోతే ఇన్ స్పైట్ ఆఫ్ హర్ వెయిట్, హెవీ వెయిట్ అని గూడా చెప్పొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హెవీ వెయిట్. సో నౌన్ చెప్పుకోవాలంటే షీ ఈస్ వెరీ ఫాస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ హెవీ, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ హెవీ వెయిట్ అనొచ్చు. లేకపోతే ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ టెరిబుల్లీ ఓవర్ వెయిట్ అని గూడా, ఇలా 2 రకాలుగా గూడా మనం చెప్పొచ్చనమాట. సో దీన్ని మనం డిస్పైట్‌తో చెప్పాలంటే షీ ఈస్ ఫాస్ట్ డిస్పైట్ బీయింగ్ అనాలి. డిస్పైట్ ఆఫ్ కాదు. డిస్పైట్ బీయింగ్ టెరిబుల్లీ ఓవర్ వెయిట్, లేకపోతే డిస్పైట్ హర్ ఓవర్ వెయిట్. సో ఇలా గూడా మనం చెప్పొచ్చు. హి గాట్ ద జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పూర్ అకాడమిక్ రికార్డ్స్, లేకపోతే పూర్ అకాడమిక్ హిస్టరీ. హి గాట్ ద జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పూర్ అకాడమిక్ హిస్టరీ. అతనికి లేకపోతే పూర్ ఎడ్యుకేషనల్ స్కిల్స్, లేకపోతే పూర్ కమ్యూనికేషనల్ స్కిల్స్. సో అతని ఎటువంటి నైపుణ్యాలు లేకపోయినప్పటికీ, చదువు సరిగ్గా లేకపోయినప్పటికీ అతనికి జాబొచ్చింది. సో ఇలా గూడా చెప్పొచ్చు. హి గాట్ ద జాబ్ డిస్పైట్ హిస్ పూర్ ఎడ్యుకేషన్, లేకపోతే పూర్ అకాడమిక్ హిస్టరీ. సో ఇలా గూడా మనం చెప్పొచ్చనమాట. సో ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫేమస్ హి ఈస్ యాన్ ఆర్డినరీ గాయ్. డిస్పైట్ బీయింగ్ ఫేమస్, ఫేమస్ అయినప్పటికీ అతను ఒక మామూలు వ్యక్తి. సో దీన్ని ఇన్ స్పైట్ ఆఫ్‌తో గూడా చెప్పొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ తర్వాత బీయింగ్ ప్లస్ యాడ్జెక్టివ్, లేకపోతే బీయింగ్ ప్లస్ వి3ని ఉపయోగించొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫేమస్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఫేమస్ హి ఈస్ యాన్ ఆర్డినరీ గాయ్. సో ఇలా మనం చెప్పొచ్చనమాట. షీ ఈస్ cheerful ఇన్ స్పైట్ ఆఫ్ హర్ ఇల్‌నెస్. ఆమె ఆరోగ్యం బాలేకపోయినా షీ ఈస్ cheerful, ఉత్సాహంగానే ఉంది. లేకపోతే డిస్పైట్ హర్ ఇల్‌నెస్, డిస్పైట్ హర్ బ్యాడ్ హెల్త్. సో మనం ఇలా చెప్పుకోవచ్చనమాట. డిస్పైట్ ట్రైన్స్ ఆర్ రన్నింగ్ డిస్పైట్ ద స్నో, లేకపోతే ఇన్ స్పైట్ ఆఫ్ ద స్నో. ట్రైన్స్ వెళుతూ ఉన్నాయి. స్నో పడ్డప్పటికీ, ఎక్కువ పొగమంచు ఉన్నా దాంతో సంబంధం లేకుండా దే ఆర్ స్టిల్ రన్నింగ్ అని అర్థం అనమాట. సో షీ ఈస్ ప్లేయింగ్ డిస్పైట్ ద రెయిన్. వర్షం పడుతూ ఉన్న ఆమె ఆడుతూ ఉంది. లేకపోతే ఇన్ స్పైట్ ఆఫ్ ద రెయిన్. సో ఇలా మనం చెప్పొచ్చనమాట. ఈ డిస్పైట్, ఇన్ స్పైట్ ఆఫ్ ఇంకొక మీనింగ్ గూడా ఉంది. మనం కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినా, చేయాలని అనిపించకపోయినా కొన్ని పనులు చేస్తుంటాం. తిట్టాలనిపించకపోయినా తిట్టేస్తూ ఉంటాం. తిట్టాలనిపించకపోయినా తిట్టేస్తూ ఉంటాం. మనసులో లేకపోయినా, నచ్చకపోయినప్పటికీ చేసేస్తుంటాం. నవ్వాలని, అంటే నవ్వు కంట్రోల్ చేసుకోవాలని ఉన్నా చేసుకోలేము. అటువంటి సందర్భాల్లో మనం యూజ్ చేయొచ్చనమాట. అదెలా అంటే ఇన్ స్పైట్ ఆఫ్ మై సెల్ఫ్, లేకపోతే ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ సెల్ఫ్, లేకపోతే డిస్పైట్ హర్ సెల్ఫ్ ఇలా ఉపయోగించి చెప్పొచ్చు. ఎలా అంటే ఇన్ స్పైట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ ఓపెన్డ్ ద లెటర్ అండ్ బిగాన్ టు రీడ్. సో నేను ఆ లెటర్ చదవాలని లేకపోయినా కంట్రోల్ చేసుకోలేక, ఆపుకోలేక చదివేశాను. ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్ హి లాఫ్డ్ అట్ హర్. సో అతను నవ్వు ఆపుకోలేకుండా నవ్వేశాడు. ఇలా ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ హర్ సెల్ఫ్ ఇలా యూజ్ చేసి చెప్పొచ్చనమాట. మనం డిస్పైట్‌ని గూడా ఉపయోగించి చెప్పొచ్చు. డిస్పైట్
హర్‌సెల్ఫ్, డిస్పైట్ హిమ్‌సెల్ఫ్ ఇలా గూడా అంటే వీటికి మీనింగ్ అనేది ఇంకో రకంగా గూడా ఉంటుంది. సో, ఈ టాపిక్ మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.